విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తీరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండకు చెందిన నిరుపేద కూలీకి దిమ్మ తిరిగిపోయింది. జీఎస్టీ సొమ్ము 22,86,000 చెల్లించాలంటూ కూలి పనులు చేసుకునే జానపాటి వెంకటేశ్వర్లకు నోటీస్ పంపించారు. 2022లో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరిట ₹1,00,00,000 మేర గ్రానైట్ వ్యాపారం చేశారని, అందుకు సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదని నోటీసులో ప్రస్తావించారు. ఈ నెల 4న నోటీసు అందుకున్న వెంకటేశ్వర్లు విజయవాడలోని సదరు చిరునామాకు వెళ్లగా అక్కడ భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కార్యాలయం లేదని తెలిసింది. తనకు తెలియకుండా వ్యాపార లైసెన్స్ ఎలా వచ్చిందని అతడు వాపోతున్నాడు. 2022లో తనకు పాన్ కార్డు లేదని 6 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు జీఎస్టీ నోటీసు రావడంపై బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ నోటీసు విజయవాడ నుంచి నాకు వచ్చింది. ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు. చదివించిన వాళ్ళతో చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జీఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు. చెబితే అసలు ఇదేంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జీఎస్టీ కట్టాలని వచ్చిందని చెప్పారు. చెబితే అది మనకి సంబంధం లేదు, మనం జీఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏం లేదు, మనకి తెలియదు కదా అని పక్కన పెట్టి మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే, బాబు ఇలా సంగతి నీకు నోటీసు పంపించినాం కదా, నువ్వు వ్యాపారం చేసినావు అది అని చెప్పారు. చెప్తే మేడం నాకు ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోమన్నారు, లేదా వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వమన్నారు. అది ఆ కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి ఏందనేది తెలియదు. మనకి తెలియక ఇన్ని రోజులు ఎట్టున్నాం. ఉన్న తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు. నాకైతే ఈ ప్రూఫ్లు అనేది ఎటు ఆడించిపోయినాయి ఏంది అనేది నాకైతే ఏది తెలియదు. ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి. జానపాటి వెంకటేష్ అనే ఈ అన్న ఒక నోటీస్ తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొచ్చి ఏంటి నోటీస్ చదువు అంటే, ఇది విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఈ నోటీస్ సారాంశం ఏంటంటే, ఈయన పేరు మీద ఈయన ప్రమేయం లేకుండా జిఎస్టీను పాన్ కార్డు ఆధార్ కార్డు ఎట్లా సంపాదించారు సైబర్ క్రైమ్ ఉన్న ఈ ప్రపంచంలో సంపాదించి ఈయన పేరు మీద ఒక భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి 2022-23 కాలంలో ₹1,00,00,000 టర్న్ ఓవర్ దాకా చేసి 22 లక్షలు ప్రభుత్వానికి ఎగ్గొట్టింది కాక లీగల్ గా ఈయన ఇరికిచ్చారు. ఈయన పరిస్థితి రోజువారికి ఇల్లు పరిస్థితి మనం చూడొచ్చు. రోజువారి కూలికి పోతే తప్ప పోవడం పరిస్థితి. భార్య 2 పిల్లగాలు వీళ్ళు కూలికి వెళ్తే తప్ప వెళ్ళదు. ఇలాంటి ఆయన ₹1,00,00,000 వ్యాపారం చేసి 22 లక్షలు జిఎస్టీ ఎట్లా కట్టగలడు? ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి దయచేసి సైబర్ నేరగాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా చూడాలి. లేకపోతే ఇట్లాంటి బాధలు జరిగితే ఇట్లాంటి వాళ్ళకి ఆత్మహత్య శరణ్యం. దయచేసి ప్రభుత్వం మీడియా ద్వారా ఈయన బాధని వెళ్ళగక్కుతుంది.